ప్రజల ఆరోగ్యం శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాలని అధికారులను సూచించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మహీంద్రా హిల్స్ త్రిమూర్తి కాలనీలో గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న కలువట్టు నిర్మాణ పనులతో పాటు ఇతరతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజా అవసరాల కోసం బోర్వెల్ ప్రారంభించారు. పెండింగ్ పనులు జాప్యం చేయకుండా పనులు ప్రారంభం చేయాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లా అండ్ ఆర్డర్, హెల్త్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు, ప్రజా సమస్యలపై చర్చించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ లిమిట్స్ ఉన్న అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి సమీక్ష జరిపించాం. వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏముంది, గవర్నమెంట్ తరఫు నుంచి ప్రజలకు ఏం అవసరం ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గత ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని పట్టించుకోకుండా ఏం జరుగుతుందో ఏందో అర్థం కాని పరిస్థితి. ఎన్ని ల్యాండ్లు వేకెంట్ ఉంది, ఎన్ని ల్యాండ్లు ఓడిపోయాం, ఎన్ని ల్యాండ్లు వేరులో కబ్జాలు ఉంది, కోర్టు కేసెస్లు ఉందని కూడా ఈరోజు డీటెయిల్స్ అడిగాను. ఎందుకంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి వారు ఎన్నో సంక్షేమం జరగాలి, అన్ని కులాల వారీగా ప్రజలకంతా మేలు జరగడానికి వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి ప్రతిదానికి ల్యాండ్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, మహిళా ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఏదైనా కోచింగ్ సెంటర్స్ కావచ్చు, కొన్ని అసోసియేషన్స్ కూడా బిల్డింగ్స్ కావాలి. కాబట్టి ఈ ల్యాండ్ ఖాళీ ఎక్కడ ఉంది, గవర్నమెంట్ ఎక్కడ ల్యాండ్ ఉందని కూడా అడగడం జరిగింది. ఈ కోర్టు కేసులలో కూడా ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే కొన్ని ఓడిపోయామని, ఏ కారణంగా ఓడిపోయినాం, ఏం జరిగిందని దాని మీద సమీక్ష కూడా జరిపించి నేను కూడా గవర్నమెంట్ పరంగా ఏ పీపీ ఉంటాడో నేను కూడా ఒక అడ్వకేట్ని నియమిస్తున్నాను. ఎందుకంటే ఒక హైయెస్ట్ నిపుణులని పెట్టుకున్నట్టయితే ప్రతి దాని మీద ఒక దృష్టి ఉంటుంది. వీరు కూడా సపోర్ట్ తీసుకొని అడ్వైజర్ తీసుకొని ల్యాండ్లు గెలిస్తే ఆ ల్యాండ్లు గవర్నమెంట్ అధీనంలో ఉంటే ఈ ప్రజలకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి రెవెన్యూ శాఖలో కూడా చర్చించడం అయింది, సమీక్షించడం జరిగింది. ఇదే కాకుండా పెన్షన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. ఏ డిస్కషన్ అయినా కూడా లా అండ్ ఆర్డర్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి, ఇక్కడ ఏమాత్రం తావు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది.